మీరు దేవుణ్ణి అడగనందున మీరేమీ పొందుకోవట్లేదు. యాకోబు పత్రికలో మనకి మాట కనిపిస్తుంది కదా, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారు కాబట్టి మీకేం దొరకట్లేదు అనే మాట కూడా ఉంటుంది. అయితే అసలు మనం దేవుణ్ణి ఏమని అడగాలి? భక్తులు ఏమని ప్రార్థన చేశారు? ఎఫెసీ పత్రిక ధ్యానంలో ఇది ఎపిసోడ్ 8. ఎఫెసీ పత్రిక 1:17-19 వచనాల్లో పౌలు ఎఫెసీల కోసం చేసిన ప్రార్థన మనకు అక్కడ కనిపిస్తుంది. పౌలనే కాదు, మిగిలిన అపోస్తులు కానీ శిష్యులు కానీ వారి కోసం వారు ప్రార్థన చేసుకున్న ఇతర సంఘస్థులు విశ్వాసుల కోసం వాళ్ళు ప్రార్థన చేసినా సరే ఎక్కడ కూడా భౌతిక అవసరాల కోసం ప్రార్థన చేసినట్టు మనకు కనిపించదు. కానీ ఆత్మీయ ఆస్తుల కోసము, ఆత్మీయ వరాల కోసము వాళ్ళు అపేక్షిస్తూ ప్రార్థన చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అయితే మనము భౌతిక అవసరాల కోసం ప్రార్థన చేయకూడదా? అయితే దేవుణ్ణి అడగకూడదా అంటే అలా కాదు. మనం ఏదైనా దేవుణ్ణి అడగాలి. దేవుని కాకపోతే ఇంకెవరిని అడుగుతాం? అయితే మన మనస్సు దేని మీద ఉంది, మనం దేనికోసం అత్యధికంగా అపేక్షిస్తున్నామో దాని గురించి మనం ఆలోచన చేయాలి. పౌలు కూడా ఎఫెసీల కోసం ప్రార్థన చేస్తూ దేవుని పిలుపు వల్లైన నిరీక్షణ ఎట్టిదో ఆ ఎఫెసీలు తెలుసుకోవాలని, అలానే దేవుడు వాళ్ళకు అనుగ్రహించిన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో తెలుసుకోవాలని, దేవుణ్ణి తెలుసుకునే జ్ఞానమును ప్రత్యక్షతను దేవుడు వారికి అనుగ్రహించాలని పౌలు ఆ విశ్వాసుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. అదేంటి, విశ్వాసులు అంటేనే దేవుడు ఎవరో తెలిసి ఉన్నవారు కదా, మళ్ళీ వాళ్ళు దేవుణ్ణి తెలుసుకునే జ్ఞానము ప్రత్యక్షత వారికి కావాలని పౌలు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? దేవుని తెలుసుకోవడము అని అంటే ఆయన పేరు తెలిసి ఉండడమో, అక్షరార్థంగా ఆయన గురించిన వాక్యాలు మనకు తెలిసి ఉండడమో కాదండి. యెహోవాను రుచి చూసి తెలుసుకొనడి అనే మాట మన కీర్తన గ్రంథంలో కనిపిస్తుంది. దేవుడు ఎవరో, ఆయన వ్యక్తిత్వం ఏంటో పర్సనల్గా మనం తెలుసుకున్న వారమే ఉండాలి. దేవుణ్ణి వెతికి పరిశీలించి మనం తెలుసుకున్న వారమే ఉండాలి. దేవుని గురించిన జ్ఞానము మనకు పెరుగుతున్న కొలది నిరీక్షణ మరింతగా పెరుగుతుంది. దేవుడు మనకు అనుగ్రహించబోయే ఆ మహిమైశ్వర్యము, ఆ మహిమ, ఆ స్వాస్థ్యం ఎలాంటిదో మనం తెలుసుకుంటున్న కొలది ఈ లోకంలో ఉన్న విషయాలు, ఈ లోకంలో ఉన్న మన సమస్యల గురించి అన్నిటి గురించి మనం నిదానంగా విడిచిపెట్టేస్తూ ఉంటాం. ఎప్పుడైతే పైనున్న వాటికి దగ్గర అవుతూ ఉంటామో ఈ లోక విషయాలకి అంత దూరం అవుతూ ఉంటామో. అందుకే పౌలు విశ్వాసుల కోసం అలాంటి ప్రార్థన చేస్తున్నట్లుగా వాక్యంలో చాలాసార్లు మనకు కనిపిస్తుంది. మనం ఏమని ప్రార్థన చేస్తున్నామో మన జీవితం అలానే ఉంటుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ లోక విషయాల గురించే, ఈ లోకంలో ఉన్న బాధల గురించి, అవసరాల గురించే ప్రార్థన చేస్తే మన మనసు ఎప్పుడు కూడా వాటి మీదే ఉంటుంది. అదే మనం ఎప్పుడైతే ఆత్మీయ విషయాల గురించి, మరి ముఖ్యంగా దేవా నేను నిన్ను మరింతగా తెలుసుకోవాలి ప్రభా, దేవుని గురించిన జ్ఞానం కోసం, ఆయన ప్రత్యక్షత కోసం మనం ప్రార్థన చేసిన వారమైతే ఆయన గురించిన అపేక్షణ కలిగి దేవుని యొక్క రాకడ కోసం కనిపెడుతూ మరింతగా మనం ఈ లోకంలో జీవించగలుగుతాం. గాడ్ బ్లెస్ యూ.